నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ అన్న. ఇన్ని రోజులన్నా ఆకలితో ఉన్నా అన్న, ఈ సినిమా చూడంగానే ఆకలి తీరిపోయిందన్న. ఓజీ సినిమా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. ఆ మ్యూజిక్ కావచ్చు అన్న, బాబులకే బాబు, బాబులకే బాబు, ఓజీ 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 సూపర్ అన్న. సినిమా సూపర్ అన్న, ఎక్స్ట్రాండరీ అన్న. ఒక్కసారి చూడండి అన్న, ఆ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ తోనే పిచ్చి లేచిపోతుంది అన్న. మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, స్కోర్ సూపర్ అన్న. నిజంగా చాలా బాగా ఇచ్చిన తమన్న. అరే యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకూడరా భయ్, సినిమా చూడకూడదు. యాంటీ ఫ్యాన్స్ సినిమా చూడకూడదు, ఎవరు చూడదు, అవసరం లేదు. మేము చూసుకుంటాం, జనాలు వచ్చి చూసుకుంటారు. పనికి మా చేత కానీ కొడుకులు చూడకూడదు. మీరు చూడకపోతే మాకు 2000 కోట్లు ఏమి ఆగవు, వస్తాయి. ఈ దొంగ కొడుకులే చూస్తారు బాయ్. యాంటీ ఫ్యాన్స్ కాలే పోయి కింద దొంగలాగా పవన్ కళ్యాణ్ ముసుగులో పవన్ కళ్యాణ్ కండ వేసి చూసుకుంటారు. యాంటీ ఫ్యాన్స్ మీ సినిమాలే చూడకూడదు, మేము చూసుకుంటాం. ఎవరు వేపిస్తారు? ఇక ఎవరు వేపిస్తారంటే బాయ్ నీకు తెలుసు నాకు తెలుసు, నేను ఇప్పను. మరి నేను ఇప్పినా నాకు అని గొడవ అవుతుంది, అంతే ఉంటుంది. అది కొద్ది మా ఫ్యాన్స్ మధ్య గొడవ అవుతుంది. నీకు తెలుసు నాకు తెలుసు ఎవరు చేస్తుండో. సినిమా బాగుందన్నా. ఇప్పటికీ మొన్ననే కలిసినాం. ఇప్పటికే ఎందుకు ఆయన పేరు చెప్పొద్దని ఉంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఊచకోత, మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, అబ్బా ఎలా చూపించారంటే అసలు చెప్పాలంటే నా మాటలు రావట్లేదు. ఒకప్పుడు తమ్ముడు మూవీ చూసిన హీరోలాగా ఆ లుకింగ్ కనిపించింది. ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా ఉంది, గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది, ప్రతి ఒక్క మూవీ ఇట్టుకొట్టారు. ఈ సీన్లో ఇందులో మాత్రం ఎలివేషన్స్, ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బీజిఎంస్తో కొట్టారు తమన్ గారు. స్టోరీ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒకటి ఎవరికి అర్థం కాలేదు, గంజాయి నుంచి ఒక ట్రక్ అవన్నీ దాని తీశారు. ఇందులో ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్గా ఎంట్రీ ఉంటుంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఫైట్ అయితే వైట్ షర్ట్ వేసుకొని బ్లడ్ నరుకుతుంటే ఆ బ్లడ్తో వాటర్లు తడిపినప్పుడు ఆ షర్టుని జెండలాగా కట్టారు. ఓజీ అంటే ఒక్కొక్కరు ఆ మూవీలో చెమటలు పట్టిపోతున్నాయి. చూపించే విధానం చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే, ఇందులో హీరోయిన్ కూడా ఫస్ట్ హాఫ్ చనిపోతుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా చెప్తున్నా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఆల్రెడీ పెట్టిన అమౌంట్ అయితే రావచ్చు. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెప్పారు ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, అయినా కూడా జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం దొరుకుతుంది. ఆ భయం పుట్టించింది ఎవరు? ఓజస్ గంభీరా. ఈ టాటూ వేసుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ టాటూ వేసుకున్నప్పుడు మా అమ్మ అంటే నేను అన్నా, ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఇంటికి మాత్రం ఒక ఫ్యాన్ ఉంటాడు. అది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పక్క ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు. వాళ్ళలో నేను ఒకని. మా పవన్ అన్న దేవుళ్ళ చూస్తా. అరారో విరామాలకి చాలామంది నాకుతో అన్నారు, అరే మీ హీరో ఎట్లా తీస్తాడు మొత్తం గ్రాఫిక్స్. ఇప్పుడు ఓజీతో మొత్తము గొల్ల కొట్టేశాం. ప్రతి ఒక్కరికి ఆన్సర్ నేను ఇస్తున్నా. డేహార్డ్ ఫ్యాన్ని. ఒక్కొక్కరిని మాత్రం ఇలాగే నరుక్కుంటా పోతారా, నిజం చెప్తున్నా. ఇంకో పార్టీ ఇలాంటి ట్రోల్స్ కానీ ఇలాంటి మేకర్ ఏదో ఒకటి పెట్టినా నా ముందు మాట్లాడినా నేను చెప్తున్నా, నేనే నరికేస్తారా, నిజం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్నయ్య కత్తి పట్టడం కానీ ఆ బీజేఎం తమన్ను మన సుజిత్ అన్న ఒకటే చెప్పిండు, తమనన్న కూడా చెప్పిండు రివ్యూ చెప్పేటప్పుడు మనం మీసం తిప్పేసుకుంటామని. తిప్పేంత రేంజ్ తెప్పించిండు. ఓజీ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. దానికి డైరెక్ట్ థియేటర్ తగలబడిపోతాయి. నేను ఆల్రెడీ నిన్న నైట్ నుండే విశ్వనాథ్ థియేటర్ దగ్గర వెయిట్ చేసి నిన్న నైట్ నుండే చూశాను. ఆ చూసి మళ్ళీ ఇక్కడికి రావాలని నేను అనుకున్నాను. ఇప్పుడు నేను 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. ఎందుకు? మళ్ళీ నేను మా పవన్ అన్నని ఇంకోసారి స్క్రీన్లో చూడాలి ఖచ్చితంగా అంటాను. 1000 రూపాయలు నాకు లెక్క కాదు. 8000 పెట్టి థియేటర్ వేయించుకున్నప్పుడు టికెట్ 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, దమ్ము లేదు నాకు. మా పవన్ అన్న కోసం నేను ఖర్చు పెడతా, 1000 కాదు 2000 పెడతా. నాకు పవన్ అన్న అంటే పిచ్చి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఓజీ సినిమా గురించి చెప్పవసరం లేదు. రికార్డులు మొత్తం కొల్లగొట్టి పడేస్తుంది, పండబెట్టేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసాం ఒక జాకీ చాన్, బ్రూస్ లీ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫైట్స్ చేయాలంటే, ఒక హీరో చేయాలన్నా కూడా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక ఫైట్ చేయాలన్నా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆయన లేక వాళ్ళు చేయరు. చేతి మీద కార్లు పంపించిండు, బండల వల్ల కొట్టుకుని, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తర్వాతనే ఎవరైనా జనసేన పార్టీలు ఎంత పేరు సంపాదించుకుండో, సినిమా ఇండస్ట్రీ ఎంత పేరు సంపాదించుకుండు, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే చెప్తున్నా, ఇది మాత్రం గ్యారంటీ. మన తెలుగు సినిమా ఒక రికార్డు కొడుతుంది పాన్ ఇండియా అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మన బాహుబలి, అంతమంది పుష్ప, ఇలా ఓజీ అంటే మన తెలుగు సినిమా ఎక్కడ వరకు పోతుంది, మొత్తం దేశం దాడుతుందంటే అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే ఒక హీరోలో మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన తెలుగు సినిమా ఎంత దూరం పోతుందంటే అంత గొప్పగా పోయిందనుకో, అది మనకు ప్రౌడ్గా ఫీల్. ఏ దేశంలో అయినా కూడా వాళ్ళ తెలుగు సినిమాని మనం గొప్పగా చెప్పుకుంటాం. దట్ ఈస్ ఓజీ సినిమా. ఇది మాత్రం కలెక్షన్లో మాత్రం మూత మోగిపోతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇది మాత్రం కలెక్షన్ మాత్రం ఒక అత్తారింటి తర్వాత, ఒక గబ్బర్ సింగ్ తర్వాత, మళ్ళా ఓజీ ఛానల్ తర్వాత మళ్ళీ మంచి సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. మేము ఎలా కావాలనుకున్నామో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అలానే చూపించి డైరెక్టర్ గారు. సుజిత్ గారు వాట్సాప్, మన ఇమ్రాన్ హష్మి గారు విలన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసారు. కాకపోతే జర్ర ఇంకా బాగా చేసేది, మీరు యాక్టింగ్ చేసారు, ఇంకా పవర్ఫుల్ జర్ర నుండి ఇంకా బాగుంటుండే. ఓకే, ప్రతి ఒక్క యాక్టర్స్ బాగున్నారు. మన ప్రకాష్ ఇది బాగుందన్న, ఇమ్రాన్ హష్మి గారు జర్ర ఇంకా బాగా చేసిన ఇంకా బాగుంటుండే. అంటే విలన్ యాక్టింగ్ అంటే ఇట్లా అంటే పవర్ఫుల్ ఉండాలి. ఓకే, జర ఇంకా బాగుంటే యాక్టింగ్ ఇంకా బాగుంటుండే. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైటింగ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. అంటే ఆయన ఫైట్ చేయాలని కూడా ఒక ఇట్లా బూస్ బాన్స్ రావాలి. అంటే లాస్ట్లో కొద్దిగా ఓకే పర్వాలే, ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మంచి సెట్ అయింది ఇమ్రాన్ హష్మి. సాహోకి అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అన్న. ఇది భార్య కోసం ఉంటుంది, పాప కోసం ఉంటుంది. సాహో అది వేరే డిఫరెంట్ యాంగిల్, దానికి సంబంధం లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ సినిమా చూసినాక చెప్పి ఎట్లుందో తర్వాత చెప్పంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సినిమా మాత్రం సూపర్. ఆయన నడుస్తాడు, చేయలేపుతాడు, ఈయన బీజిఎం కొడతాడు. అలానే ఉంది ఈ సినిమా కూడా. ఆయన జాకెట్ వేస్తాడు, నడుస్తాడు, బీజిఎం, కార్ మీద కూర్చుంటాడు, బీజిఎం. ఎలివేషన్ సీన్స్ అయితే ఒక 7-8 ఉన్నాయి సినిమా మొత్తము. మీకు పిచ్చ హై ఇచ్చేస్తాయి. ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రడక్షన్ సీన్లా ఉంటుంది. ఎస్పెషల్లీ ఓపెనింగ్ పార్ట్ అండ్ క్లైమాక్స్ పార్ట్ కూడా. క్లైమాక్స్ పార్ట్ కూడా ఎలివేషన్తో ఇచ్చాడు భయ్య, ఇంకేమనాలి. ఎండ్ టైటిల్ కార్డ్ పడేటప్పుడు కూడా ఎలివేషనే. ఇంకా సాహో ఎప్పుడైతే రిఫరెన్స్ మనకు వచ్చిందో, ఎప్పుడైతే నందన్ రాయ్, జాకీ ష్రాఫ్ కనిపిస్తాడో స్క్రీన్ మీద, అయిపోయింది, ఇంకా అయిపోయింది. మీరు తగలబెట్టేశారు అంతే, అయిపోయింది. అక్కడ మీరు ఫ్యాన్ పల్స్ పట్టుకొని సినిమా తీశారు, మాకు అర్థమైపోయింది. సినిమా తీయాలి పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాలు తీయాలి. ఇంకా సినిమాలు చేస్తారో లేదో తెలీదు, కానీ సినిమాలు తీయాలి. కాదు ఓజీ సినిమా తీయాలి. ఓజీ పార్ట్ 2లో మీరు ఉండాలి. తర్వాత సాహోతో కనెక్ట్ అయ్యి మాకు ఒక ప్రభాస్తో మల్టీ స్టారర్ కావాల్సిందే. ఇంకా ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ఇండియన్ బాక్స్ ఆఫీస్లో రికార్డులు కొడుతుందా అంటే నేనైతే కొట్టలేదని చెప్తా భయ్యా. ఎందుకంటే స్టోరీలో అంత దమ్ము లేకుండే, కనెక్టివిటీలో అంత దమ్ము లేకుండే. ఓకే ఫైన్, అంతే. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తా బ్రో, ఏ మూవీలో అయినా ఫ్లాస్ ఉంటాయి. ఇలాంటి మూవీస్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి యాక్టర్స్ లెజెండరీ స్టేటస్కి వెళ్ళిపోయారు. ఇంకెన్నాళ్ళు సినిమాలు తీస్తారో మనకు తెలీదు. సో సినిమాలు తీసినన్నాళ్ళు వాళ్ళ సినిమాలు మనం ఎంజాయ్ చేయడమే, అంతే తప్ప మీరు ఓకే ఉన్న సినిమాలోనో లేకపోతే బాగున్న సినిమాలోనో ఉత్తపుణ్యానికి నెగిటివిటీ వెతుక్కొని దాన్ని స్ప్రెడ్ చేసి సినిమా చూడలేనంత గలీజ్గా ఉంది, భయంకరంగా ఉంది అనడం మాత్రం కరెక్ట్ కాదు. డైరెక్టర్ కంబ్యాక్ కాదన్న, డైరెక్టర్ ఆల్రెడీ మంచి ఫ్లోలోనే ఉండే. సాహో అనేది జనాలు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఓజీతో సాహోని మళ్ళీ బతికించుకునే అవకాశం ఆయననే సృష్టించుకున్నాడు సుజిత్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు పవర్ స్టార్ అనుకుంటూ సినిమా థియేటర్లో వదిలిన ఇప్పుడు అదే పవర్ స్టార్తో పాన్ ఇండియా సినిమా తీశాడు. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే 3.5 ఇస్తాను.